ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమును సుతసుతల కిందు నిలువ రాతలేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులం? ఇంత ఏలా అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్య గంగాగర్భను జనించలేదా? ఈయనదే కులము. మాతో చెప్పింతువేమయా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఉర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలాంగునిందు పరాసురుని, ఆ పరాసుడు పల్లెపడిచేకు మత్స్యగంధిహేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాంటనే మా పితామహ అంబికతో మా తండ్రిని, మా పినపితామహ అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో మీచే ధర్మ నిర్మాణ చిరునని కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరం బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంక్రమణ మా కురువంశము ఏనాడో కులహీనమైంది కాగా నేడు కులము అని దీర్ఘవాదం ఇందులకు. ఇంతలో భీష్మాచార్యుల వారు, సుయోధన తాత, ఏరులా పారులా బ్రహ్మర్షుల జనలమును మనము విచారించదగినవి కావు. అయినను నీవన్నట్టు ఇది ముమ్మాటికే క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, అందులో రాజ్యమున్నవారే రాజులు. అట్టి రాజులు ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనటకు అర్హులు. ఓహో, రాచరిక మహార్హతను నిర్ణయించినది హైనవ సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామము వెలుగున్న అంగరాజ్యములకు ఇప్పుడైతే మూర్ధాభిషక్తిని గావించుతున్నారు. సోదరా దుశ్శాసనం, అనర్ఘ నవరత్న కీర్తి కిరీటం వేగంగా తెప్పింపు. మామా గాంధార సార్వభౌమ సురిచర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పించును. పరిజనులారా పుణ్యభాగీరథి నది తొయములందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళతుర్యారము సుస్వరంగా మోగరెండు. మందిమాగదులారా కర్ణమహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనులారా ఇరాదస్తునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌరద్ధ సహజ కవచ కండర ప్రభావితలు తొలగి వాంఛలు చెలరేగ వీరగంధము విదిరాల్పుడు. నేను ఈ పండిత పరిషత్ మాధ్యమున సకల మహాజన సమక్షమున సర్వదా శతదా సహస్రద ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతంగా ప్రక్షాళన గావించదను.